సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉన్నాను. ఫస్ట్ ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేద్దాం. అంటే ఈ ఇయర్ 2025 కన్నప్ప, మనోజ్కి మిరాయి, నెక్స్ట్ దక్ష మీకు రాబోతుంది. ఇవన్నీ ప్లాన్ చేసి జరగవండి. ఇట్స్ డివైన్ బ్లెస్సింగ్స్ అంతే. ఆ దేవుడు ఏమనుకు మన ప్రయత్నం యత్నం దైవయత్నం. సో దిస్ ఇస్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అనుకోవాలి. దక్ష అన్న పేరుతోటి జస్ట్ దసరా ముందు, నవరాత్రులు ముందు ఆ పేరుతోటి రిలీజ్ అవ్వడం అనేది మేము ఎప్పుడు సమ్మర్ రిలీజు మధ్యలో రిలీజ్ అనుకున్నాం. బట్ అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది అనమాట. ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సినిమా? ఎక్స్పెక్టేషన్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ వర్డ్. బట్ నేను ఏ సినిమా చేసినా ఐ రియలీ విష్ ఇట్స్ రిసీవ్డ్ వెల్. పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేసి బాగా రిసీవ్ అయితే చాలు. బికాజ్ ఐ థింక్ డిఫరెంట్లీ, నా స్టోరీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పటి వరకు ఐ నెవర్ గాన్ రాంగ్ ఇన్ అ సబ్జెక్ట్ సెలెక్షన్. అది హిట్టా ఫ్లాపా మీడియమా అది దేవుడు ఎరుగు, వెదర్ వల్ల స్ప్లిట్ వల్ల వాట్ ఇట్ ఈస్. బట్ I've never been wronged as an artist. So I want to continue that streak. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు మిరాయి. అంటే యాక్చువల్లీ మనోజ్కి చెప్పాలి, కానీ మనోజ్కి చెప్పినా మీకు చెప్పినా ఒకటే. మనోజ్కి చెప్పండి, he'll be very happy. మనోజ్కి ఆల్రెడీ అయిపోయింది, ఇంటర్వ్యూ చెప్పేసాడు. అంటే ఆయన సక్సెస్ని మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎలా అనిపించింది ఆ క్షణాలు? అంటే ప్రసాద్ ఐమాక్స్లో మీరు సినిమా చూశాను మనోజ్తో కలిసి. నేను ఎవరి సక్సెస్ ఉన్నా అలాగే సెలబ్రేట్ చేస్తానండి. మా ఇంట్లో హీరోలే కాదు, బయట ఉన్న హీరోలకు కూడా సినిమాని సెలబ్రేట్ చేస్తాను నేను. బట్ మనోజ్ పరాంకి వచ్చేసరికి చాలా గ్యాప్ వచ్చింది తనకి. అండ్ ఇది 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన సినిమా. అక్కడ దాకా వచ్చేది, మళ్ళీ ఇంకేదో గ్యాప్ వచ్చేది ఇక్కడ దాకా. అండ్ సినిమా అల్టిమేట్గా ఎలా రిసీవ్ అవుతుందా అనేది యూ డోంట్ నో. And this success is like a real true blessing and comeback for him. So I am the most happiest. He deserves his success. Of course. Of course. ఆ సినిమాలో మీకు బాగా నచ్చింది ఏంటి అసలు? మిరాయిలో మనోజ్ క్యారెక్టరైజేషన్లో అంటే చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్. అవును, నేను అదే అన్నాను, మనోజ్ని మెచ్యూరిటీ తెలుస్తుంది. నువ్వు రాత్రం పగళ్ళు చూసే షోలు, టీవీలు, సినిమాలు, you know what you absorb and what you learn is coming through, because he's such a tuntari fellow all the time. ఎప్పుడు జోవియల్గా హై ఎనర్జీతో ఉండే వ్యక్తికి స్క్రీన్ మీద కూడా ఆ ఎనర్జీతోటి రావాలి అనుకుంటారు. బట్ ఆ ఎనర్జీ కూడా ఆ సటిల్ యాక్టింగ్లో భలే చూపించాడు. ఐ థింక్ నాకు మనోజ్ని పక్కన పెట్టండి, తేజాని పక్కన పెట్టండి, శ్రీయాన్ అందరినీ పక్కన ఒక దగ్గర పెడితే డైరెక్టర్ గారికి చేతులెత్తి నమస్కరించాలి నిజంగా. బికాజ్ అంత కన్విక్షన్ తోటి ఒక పాట లేకుండా ఇంత పెద్ద మ్యాగ్నమ్ ఆపస్ తోటి ఎంతమంది దగ్గర తిట్లు తినాల్సి వచ్చిందో, ఎంతమందిని కన్విన్స్ చేయాల్సి వచ్చిందో నాకు తెలీదు. బట్ అల్టిమేట్గా ఒక సాంగ్ లేకుండా కథ పరంగా ఆ కథ మాకు అర్థమయ్యేటట్టు, బికాజ్ మేము కూడా చాలా అటెంప్ట్స్ చేసాం అలాంటి స్టోరీస్లో. బట్ ఎక్కడో ఒక దగ్గర లైక్ ఎక్కడో పడిపోతుంది. బట్ కథని అల్లే కొద్దీ ముందుకు తీసుకెళ్తూ బాబా నాకు పిచ్చెక్కిచ్చారు కార్తిక్ మటుకు. ఐ వాజ్ వెరీ 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 ఇంప్రెస్డ్ విత్ హిమ్. కన్ఫ్యూజన్ లేదు. అండ్ ఆ జటాయు వచ్చిన ఆ సీజీ వర్క్ కానీ, లైక్ యునో మిగతా సినిమాలు కూడా హీరోలను పెట్టి గ్రీన్ మ్యాట్ వెనకాల పెట్టేసి చాలే అనుకుంటారు. అక్కడ ఒళ్ళు మండుతుంది నాకు, అంటే జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు కదా అని. బట్ హీ రియలీ ఒక ఆడియన్ని ఎలా లవ్ చేశాడో సినిమాని చూసి తెలుసుకోవచ్చు. సో మై 100 marks గోస్ టు కార్తిక్ గారు. అండ్ ఇంకా కాస్ట్ అంతా కమింగ్ టు ద సేమ్ బుట్టా బికాస్ ఆఫ్ హిమ్. యా. దక్ష ఈ సినిమా విషయంలో మీకున్న ప్రెజర్ ఏంటి? అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా మీరు ఎలాంటి ఆ ప్రొడ్యూసర్ బాధలు మీకే అర్థమవుతాయండి బాబు. అఫ్ కోర్స్ ప్రతి సినిమాకి ఉన్న ప్రెషర్ ఈ సినిమాకి కూడాను. బట్ ఈ సినిమా ఫినిష్ చేసి ఒక 1 year పైన అయింది. అండ్ ఇదిగో వచ్చేస్తున్నాం రిలీజ్కి, అదిగో వచ్చేస్తున్నాం రిలీజ్కి అన్నప్పుడు
అదే మనం అనుకునిందల్లా మనం అనుకున్నట్టు జరగదు కదా. సో ఈరోజు ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనడానికి ఫస్ట్ అండ్ 100 వరకు క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ గారు. బికాజ్ మధ్యలో నేను నిరాశపడ్డాను, అబ్బా ఇంత కష్టపడాలా అని. ప్రొడ్యూస్ చేసిన ప్రతిసారి ఇలాగే అనుకుంటాను, రిలీజ్ అయిన 2వ వారానికి కథలు ఎత్తుకుంటాను మళ్ళీ. బట్ నన్ను నేను గివప్ చేసి అలా నిరాశపడినప్పుడు నన్ను నిజంగా ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చిన మటుకు వంశీనే. అండ్ అది చెప్పకపోతే తప్పవుద్ది. బికాజ్ వంశీ గానే నాకు నిజంగా నా అండగా ఉండుండకపోతే ఐ డిడ్ నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ లైక్ దక్ష టు బ్రింగ్ దక్ష అవుట్. ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. నాన్నదేవికి రైట్స్ విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానీ అంటే చాలా గ్యాప్ తర్వాత ప్రొడ్యూస్ చేశారు కదా సినిమా. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? దూల తీరుతుందండి. ఎలా ఉంటుంది? దూల తీరుతుంది. ఇంతకు ముందైనా అందరూ తెలిసిన వాళ్ళు, ఒక సినిమా అంటే ఒక కష్టం తెలుసు, సర్లే పాప నువ్వు ఇంత కష్టపడ్డావు, ఇంత ఇవ్వలేను, ఇంత ఇచ్చుకుంటాను అని. ఇప్పుడు ఈ కార్పొరేట్ వరల్డ్లో ఒకరు సినిమా తీని వాళ్ళు వచ్చేసి లైఫ్లో ఎప్పుడో ఎక్కడో ఒక ఇట్స్ సో ఫ్రస్ట్రేటింగ్. బట్ దట్ ఈస్ టుడే వీఆర్ డీలింగ్ విత్ AI, రైట్? వీ డెల్ట్ విత్ telephones, landline నుంచి cell phone, pager to cell phone to computers and laptops and iPads. I guess you just have to keep up with what the world, లోకం ఎలా ఉందో అలా మారుతూ ముందుకెళ్ళాలి తప్ప ఇంకా కంప్లైంట్ చేస్తుంటే అక్కడే ఆగిపోతాం. ఇంకా అంటే ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండి ఒక పెద్ద నేపథ్యం ఉండి అన్ని కంట్రోల్ చేయగల కెపాసిటీ ఉండి కూడా మీకే ఇలా అనిపిస్తే కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటి? కొత్త నిర్మాతల పరిస్థితి? కొత్త వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. నాకే ఒక డబుల్ ఎడ్జ్ సోర్డ్ అంటారు కదా, ఇటు తిప్పినా కాస్తుంది, అటు తిప్పినా తెగుతుంది. సో ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ద ఆప్టిక్స్ కనిపించినంత ఈజీ కాదు ఈ నెరేటివ్. సో యూ షుడ్ ఆస్క్ ఆల్ ద ఉమెన్ హూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. మీరు నిహాన్ అడిగినా ఇలాగే చెప్తుందేమో. ఇట్స్ నాట్ సో ఈజీ. మా ఆశ ఒకటి, మా టాలెంట్ ఒకటి, బట్ రియాలిటీ ఇంకొకటి. బట్ దట్ ఈస్ లైఫ్. అండ్ ఉన్నదాంతో నావిగేట్ చేసుకుంటూ వెళ్ళాలి ముందుకు. సాధారణంగా మంచు లక్ష్మి గారు చేశారంటే అందులో కమర్షియల్ యాంగిల్తో పాటు ఒక చిన్న సామాజిక దృక్కోణం కూడా ఉంటుంది. సో ఈ సినిమా అలాంటి కథైనా, ఎలాంటి కథ దక్ష అనేది? అసలు అంటే ఇంతకుముందు చాలామందికి వాల్యూ ఇచ్చేదాన్ని సినిమాలో. ఈ సినిమాలో నాకు నేనే ఇచ్చుకున్నాను. అంతే, జస్ట్ పుట్టింగ్ మై సెల్ఫ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ బికాస్ దట్ దక్ష ఇస్ దట్. నన్ను అంటే నేను కాదు, సినిమా పరంగా ఇది నేనుగా ఎన్నుకుంటే ఇంత స్క్రీన్ టైం నేను ఎప్పుడూ నా కోసం ఎన్నుకోలేదు. నేను ఎప్పుడు ఎక్కడైనా వస్తే అలా మెరుపు తీగలాగా రావాలి, ఏదో చెయ్యాలి, ఏదో ఆ క్యారెక్టర్ పరంగా నేను ఆ సినిమాలో నేను ఏంగా చూశాను. కానీ ఇది నాన్నగారు తీసుకొచ్చిన కథ నాకు. సో ఆయన ఎన్విజన్ చేసిన, హీ ఎన్విజన్ మీ లైక్ దిస్. సో ఇంటర్వెల్ బ్లాక్లో నన్ను నేను చూసుకున్నప్ప నేనైనా ఆయన సిగ్గుపడిపోతూ ఉంటాను అనమాట నాకు. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఒక కథగా అనుకొని సినిమా తీసి వాట్ ఎవర్ ద ఇష్యూస్ వేర్ మేము ఒక రిలీజ్ డేట్ వరకు రాగలిగాము అని. మైత్రి ఫిల్మ్స్ ఇస్ రిలీజింగ్ ద ఫిల్మ్. నేను కూడా కాలరే పుష్ప, మిర్రాయ్, దక్ష అనుకుంటారు. ఏంటంటే ఈ కథలో మెయిన్ ఎసెట్ ఏంటి? అసలు ఈ కథను మీరు చెప్పాలనుకుంటానికి కారణం ఏంటి అసలు? అండి, దెర్ ఇస్ అ లాట్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ వరల్డ్ రైట్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇప్పుడు మనం ఎవరింటికి వెళ్ళినా కోవిడ్ నువ్వు వ్యాక్సినేషన్ తీసుకున్నావా లేదా, ఒజంపిక్ తీసుకుంటున్నావా లేదా, ఇప్పుడు సన్నపడిపోయిన అందరి గురించి మోంజారా తీసుకుంటున్నారా, ఒజంపిక్ తీసుకుంటున్నారా. ఒజంపిక్ హ్యాస్ వన్ బిగ్ 5,000 మంది దే ఆర్ సూయింగ్ ఒజంపిక్ రైట్ నౌ ఇన్ అమెరికా. పడుకొని నిద్రలేస్తూ కళ్ళు కనిపించకుండా నిద్రలేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఆల్ ప్రూవెన్. ఇది మనం ఏదో తగ్గిపోతాం, అందంగా ఉందా అని మనం ఒజంపిక్ అండ్ మొంజారా వేస్తున్నారు. బట్ వీ రియలీ డోంట్ నో వాట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్స్. బట్ మనం అంత ఈజీగా ఏదో ఒక ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం వీఆర్ సో క్విక్ ఇన్ చేంజింగ్ అవర్ ఒపీనియన్. బట్ మనకు అనేది ఒక ఆయుర్వేదం ఉంది, మనకు అనే మర్మ అనేది ఉంది. మన కలరిపైటు అనేది ఇట్ వాజ్ గివెన్ టు ద వరల్డ్ బిఫోర్. మొన్న మిరాయ్ దాంట్లో చదువుతూనే వన్ ఆఫ్ ద 9 people అశోకుడు పంపించినప్పుడు హ్యూమన్ టచ్తో ఉండే ఫైటే జూడో అనేది. సో అది ఇంకా ఈస్టర్న్ కంట్రీస్కి వెళ్ళి మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకుంటున్నాం.
So we've spread so much, and do we really, so really questioning that anamata. And మనకు బయట ఉన్న సొసైటీలో అలోపతికి మనం మనది అనుకున్న ఆయుర్వేదానికి డిఫరెన్స్ ఏంటి, అండ్ వై ఆర్ దేర్ స్టాప్స్ రైట్ దేర్, బికాస్ మనీ ఈజ్ సో ఈజీ ఇన్ అలోపతి. ఫార్మసీ మాఫియా అలాంటి ఏమన్నా లింక్ ఇట్స్ ఎ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్. మేము ఎవరిని పర్టికులర్గా ఉద్దేశించి చేయలేదు, బట్ ఒక బ్రాడ్గా ఆ నెరేటివ్ తోటి తీసుకొని చేయడం జరిగింది. సో మీరు అన్నప్పుడు అంటే మనకున్న ఆయుర్వేదం కానీ యోగా కానీ మెడిటేషన్ ఇవన్నీ ఎక్కువ మీరు ఫాలో అవుతుంటారు కదా, డెఫినెట్గా. అంటే మొదటి నుంచి అలవాట మీకు? ఈరోజు మీరు ఇంత ఎనర్జెటిక్గా ఉండడానికి కారణం అదే అనుకుంటా మీరు? 100% యోగాకి నేను యోగా అండ్ మెడిటేషన్ అండి. బికాజ్ నీలో ఉండే ఆ సౌండ్ తగ్గిపోయినప్పుడు నీలో కళ ఎక్కువ పెరుగుతుంది అంటారు. సో నేను యోగా కూడా అమెరికా వెళ్ళాక నేర్చుకున్నా. నేను అప్పుడు సిగ్గుపడ్డాను, అబ్బా మన ఊర్లో ఉండేది మన మన విద్య ఇది, ఇక్కడ వాళ్ళు మనకంటే బాగా చేస్తున్నారు. నన్ను అడిగేటవాళ్ళు క్వశ్చన్స్, హౌ డూ యూ డూ దిస్ పోజ్ అని. ఐమ్ లైక్, వాళ్ళు అస్యూమ్ చేసేసి నువ్వు ఇండియా నుంచి వచ్చి నీకు యోగా తెలియకపోవడం ఏంటి అని ఒక చిన్న చూపు వాళ్ళకి. సో ఆ ఈగో పరంగా నేర్చుకొని ఐ ఫెల్ ఇన్ లవ్ తప్ప, అండ్ ఆ మ్యాజిక్ నేను టేస్ట్ చేశాక ఐ కాంట్ స్టాప్ టాకింగ్ అబౌట్ ఇట్. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు డూ ఇట్. యోగా చేస్తే మటుకు నీకు లైఫ్లో ఉన్న ఆ పీస్ఫుల్, ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ లైట్నెస్ బాడీలో ఇంక దేంట్లోనూ రాదండి మీకు. సినిమా విషయానికి వస్తే ఇప్పుడు అంటే జనాలు ఓటీటీ వచ్చిన తర్వాత థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమాలు మాత్రమే చూస్తున్నారు, సోషల్ డ్రామాల కంటే ఎక్కువ. సో ఈ సినిమాలో ఓటీటీని ఓవర్కమ్ చేసి థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసేంత కంటెంట్ ఏముంది అనుకుంటున్నారు? మధు గారు, మీకు కూడా తెలుసు, ఏ సినిమా చేసినా రిలీజ్ లేనిదే ఓటీటీ తీసుకోవట్లేదు. వాళ్ళే తీసుకోవాలంటే 3 సంవత్సరాలు కూర్చోవాలి ఓటీటీ తోటి. నేను ఆ కథ కూడా 3 సంవత్సరాలు నీతోటి ఉంటాను రా బాబు, నువ్వు తీస్తావా అంటే కరెక్ట్గా 3వ సంవత్సరం ఇంకో 2 రోజులు వచ్చేటప్పుడు ఇది మా పాలసీ మారింది, వీఆర్ చేంజింగ్ ద వే వీఆర్ లుకింగ్ అట్ ఆర్ ఫ్యూచర్ ఫిల్మ్స్ అని నిన్ను నిర్దాక్షిణ్యంగా డ్రాప్ చేసేస్తారు. అలా జరిగినటివి కూడా ఉన్నాయి విత్ డిఫరెంట్ ఓటీటీస్. And నాకు పేషెన్స్ ఎక్కువ. సో ఐ వెయిట్ అండ్ టేక్ ఇట్, అండ్ దెన్ ఐ వాజ్ లైక్, నో మ్యాన్, ఐ బిలీవ్ ఇన్ మై సినిమా. ఐ నో నేను ఈ సినిమా తీసి రిలీజ్ చేసిన వెంటనే ఇప్పటికే ఓటీటీస్ అడుగుతున్నాయి. సో ఇట్స్ బికమ్ వన్ వియర్డ్ గేమ్ అనమాట. గివెన్ అ చాయిస్, నాకు థియేట్రికల్ రిలీజ్ వద్దు. ఐ డోంట్ ఫీల్ ఐఎమ్ వన్ ప్రభాస్ ఆర్ ఐఎమ్ ఇన్ దట్ రేంజ్ టు బ్రింగ్ పీపుల్ ఇన్, బట్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ హూ వాంట్స్ టు మేక్ సినిమా. సో నాకు ఓటీటీ వాళ్ళే, ఓటీటీ కాదు, నువ్వు యూట్యూబ్ కోసం ఇదిగో నీకు 2 కోట్ల సినిమా యూట్యూబ్లోనే చూపిస్తానన్నా చేస్తానండి నేను. ఐ డోంట్ సెగ్రిగేట్ మై సెల్ఫ్ లైక్ దట్. బట్ వేర్ ఎవర్ దెర్ ఇస్ ఆపర్చునిటీ ఇస్ వేర్ ఐ ఫైండ్ మై ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. మీ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు, ఏంటి అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఆ క్యారెక్టర్ చేయడానికి అని? విజయశాంతి గారు, ఎవరికి లేదు చెప్పండి, కర్తవ్యం. నేను ఐపీఎస్ ఆఫీసర్ అయిపోదాం అనుకున్నాను, తర్వాత తెలిసింది అబ్బాలంటే చదవాలి నువ్వు అని. ఓ కోపం వచ్చి కొట్టేస్తే సరిపోదా అనుకోలే. బట్ ఆబ్వియస్లీ షీ వాజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్. దట్ మూవీ వాజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్. అండ్ దెర్ వర్ మెనీ సీన్స్ బిట్వీన్ పర్చూరి వెంకటేశ్వరరావు గారు అండ్ విజయశాంతి గారు కర్తవ్యం సినిమాలో. అవి లైఫ్ లెసన్స్గా చాలా నేను ఇన్స్పైర్ అయినట్టువి ఉన్నాయి. సో and then a lot of fight sequences in it. I said, why not in a different character, in a different look, in a different vibe. So I said, yes. నాన్నగారు మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఆయన అసలు ఈ సినిమాలోకి మీరు తీసుకొచ్చారా, లేకపోతే ఆయనే మీకు కథ తీసుకొచ్చి? ఆయనే తీసుకొచ్చారండి, అందుకే అంత ఈజీగా ఆయన కూడా చేశారు. లేకపోతే ఆయన అంత ఈజీగా ఒప్పుకోరు క్యారెక్టర్స్, ఎస్పెషలీ నాతోటి. సో ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఇలాంటిది నేను చిన్నప్పుడు ఎప్పుడు డాడీతో ఒక సినిమా చేస్తే బాగున్నాను. ఈవెన్ ఆఫ్టర్ బికమింగ్ అన్ యాక్టర్ ఆ ఆశ ఉంటుంది కదా, పెద్ద ఆర్టిస్ట్తో చేయాలి అని. అండ్ ఇంట్లోనే ఉన్నారు, ఇంతోటి కూడా చేయకపోతే ఇంకెలా. బట్ అది కుదరాలి, ఆ దేవుడు మీకు ఆశీస్సులు పంపాలి, పెట్టాలి, చెయ్యాలి. సో అలా డాడీ తీసుకురావడం, అండ్ ఆయనకు ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ దాంట్లో ఉండడం. ఇట్స్ నాట్ యువర్ టిపికల్ డాడీ క్యారెక్టర్, చాలా సటిల్గా, చాలా బ్యూటిఫుల్గా ఆ క్యారెక్టర్కి తగ్గట్టు హీ లుక్స్ బ్యూటిఫుల్.
డాడీ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంత పెద్దదాన్ని కూడా కాదు నేను. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అంతే చెప్పగలుగుతాను. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు నాన్నగారితో కలిసి నటించే అవకాశం? అంటే మధ్యలో ఛాన్స్ ఇవ్వలేదా నాన్నగారు? ఇవ్వలేదండి అని రాలేదు, రెండు నిజమే. సో చాలా ట్రై చేశాను. పీకు సినిమా వచ్చినప్పుడు నేను రైట్స్ తీసుకొని తెలుగులో చేద్దాం డాడీ తోటి అని, బట్ కుదరలా అంతే. మీరు ఈ సినిమాలో మెసేజ్ ఏమైనా ఉంటుందా? లేదండి, యూజువల్గా నేను ప్రతి సినిమాలోనూ ఏదో పొడి చేద్దాం చింపేద్దాం ఏదో మెసేజ్ పెడదాం అనుకుంటాను. బట్ ఈ సినిమాలో జస్ట్ డూయింగ్ అ ఫిల్మ్ ఆన్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్, ఒక ఎంటర్టైన్మెంట్ పరంగానే. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ యూ డూ క్వశ్చన్, షుడ్ యూ స్టాండ్ అప్ ఫర్, నువ్వు బిలీవ్ అయిన దానికి నువ్వు నిలబడాలా, లేకపోతే జస్ట్ లెట్ ద సొసైటీ డూ వాట్ ఇట్స్ డ్యూ అనేది యూ డూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అంటే ఇంతకుముందు చేసిన మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు సరైన ఫలితం ఇవ్వకపోవటం వల్లే వద్దనుకున్నారంటే జనాలు అసలు రిసీవ్ చేసుకోవట్లేరు అనే కాన్సెప్ట్. ఏమంటే ఎవరికి ఏం కావాలో అలా తెలుసండి. ఇప్పుడు నేను చెప్పిన నేను బోధించేసరికి ఎవరు వినేటట్టు లేరు. ఎవరు బోధన వాళ్ళకు ఉంది. ఎస్పెషలీ టుడే విత్ యువర్ ఇంటర్నెట్ అండ్ యువర్ ఇన్స్టాగ్రామ్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్, మీకు న్యూసే ఇన్ షార్ట్స్ అని వచ్చేస్తుంది, వరల్డ్ న్యూసే. సో ఐ థింక్ పీపుల్ హ్యావ్ అ వాళ్ళకే చాలా జరుగుతుంది వాళ్ళ లైఫ్స్లో. మనం బోధించాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే చాలు అన్న దీనికి వచ్చున్నాను నేను. అంటే లక్ష్మీప్రసన్న గారు ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలరు అవలీలగా, అంటే ఆ క్యారెక్టర్లో ఫిట్ అయిపోతారు మీరు. కానీ ఎందుకు రైటర్స్ మీకు తగ్గ క్యారెక్టర్స్ రాయట్లేరని అనిపిస్తుంది అప్పుడప్పుడు? 100% అనిపిస్తుంది. నేను చాలా ఫీల్ అవుతాను, ఎందుకు సుకుమార్ గారు నాకు కథ రాయట్లేదు, ఎందుకు త్రివిక్రమరావు గారు రాయట్లేదు. నేను అనుకునేది 100 అనుకుంటాను, బట్ వాళ్ళకు కూడా అనిపించాలి కదా. బట్ నో కంప్లైంట్స్ అండి. నేను కంప్లైంట్ చేస్తూ వెళ్తే ఐ విల్ బీ ఎ వెరీ నెగటివ్, హేటింగ్, యాంగ్రీ పర్సన్. అలా కూడా ఒక ఫేజ్లో ఉన్నాను నేను. అండ్ ఆ ఫేజ్లో ఉన్నప్పుడు నన్ను నేను ఎంజాయ్ చేయలేదు. సో నాకు షాంపెయిన్ అండ్ క్యావియారే ఉండాలనుకుంటే తప్పు. ఎప్పుడు నాకు లెమన్స్ ఇచ్చినప్పుడు లెమనేడ్ చేసుకోవడం కూడా తెలియాలి. సో ఐ మీన్ దట్ లెమనేడ్ స్టేజ్, దట్స్ ఓకే. అంటే మీ మీద వచ్చే ట్రోల్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటారండి మీరు? అంటే మామూలుగా అసలు చాలా ఈజీగా తీసేసుకుంటారా, లేకపోతే ఇగ్నోర్ చేసేస్తుంటారా? ఏమండి, నన్ను ఎంత పొగుడతారో అంత ట్రోల్స్ ఉంటాయి. సో నేను పొగడుతూనే చూడాలా, ట్రోల్స్ని చూడాలా? ఐ లైక్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద పాజిటివ్. ఒక ఏనుగు వెళ్ళేటప్పుడు కుక్కలు చేరి అరుస్తాయంట, వెనక్కి తిరిగి ఎంత దూరం అని ముందుకు నడుస్తాం, అరిచే వాళ్ళు అరుస్తారు. మన ధ్యేయం మనం అనుకొని మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. మన వెనక నుంచి అరుస్తారు కానీ వెనక నుంచి అరిచినప్పుడు మనం ఒక అడుగు ముందు ఉన్నట్టే కదా. ఐఎమ్ హ్యాపీ రైట్ దేర్. కానీ పాజిటివ్ వైపు మీరు అంటే కొంతమందికి మీరు చెప్పే సజెషన్స్ కావచ్చు చాలామందికి చాలా ఉపయోగపడతాయని తెలిసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనోజ్ అంటే మీ ఓన్ బ్రదర్, కానీ మనోజ్ కూడా మన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇక చాలు ఈ లైఫ్ అనిపించినప్పుడు అక్క దగ్గరికి వెళ్తే చెప్పేసరికి గట్టిగా కౌలించుకుని ఏడ్చేసింది, ఒక థెరపిస్ట్ దగ్గర జాయిన్ చేసింది. సో ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం అక్క అని చెప్పాడు, నా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇవన్నీ కూడా చెప్పాడు. వీ ఆల్ నీడ్ హెల్ప్ అండి. లైఫ్ అనేది ఏంటో మనకి పుట్టిన తర్వాత ఏదో కొన్ని నేర్పిస్తారు, కొన్ని మనమే అనేసుకుంటాం చెప్పకుండానే. మన ప్రాంతం బట్టి, మనం పెరిగిన వాతావరణం బట్టి. బట్ వీ ఆల్ నీడ్ హెల్ప్. ఎక్కడో ఒక దగ్గర వీ ఫీల్ లైక్ మై గాడ్, నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను, సో ఇంకెందుకు ఈ లైఫ్ అన్న ఇది నేను ఒక దగ్గర ఇన్వెస్ట్ చేశాను, డబ్బులు పోయింది, ఒక సినిమా తీశాను, అది పోయింది అనుకున్నప్పుడు, నిరాశపడిపోయినప్పుడు ఇక్కడితో ఆగిపేస్తే చాలు కదా అని ప్రతి వ్యక్తి లైఫ్లోనూ ఎక్కడో ఒక దగ్గర అనిపిస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం. దట్ ఏదో మీ లైఫ్లో పెద్ద మార్పు వచ్చే టైం అది అని. దాన్ని నిలదొక్కున్నప్పుడే దేవుడు మీకు ఆ వెలుతురు ఏదో చూపిస్తారు. బట్ చాలామంది అక్కడ దాకా వచ్చి నిరాశపడిపోయి ఆగిపోతారు అండ్ దే నెవర్ సీ ద లైట్. అండ్ మనోజ్కి ఆ టైంలో ఎవరు అవసరం ఉన్నది అని నేను ఐ టేక్ ఛాన్సెస్ విత్ మనోజ్, ఇది చేయరా అది చేయరా, అండ్ ఐ డో నాట్ గివ్ అప్ ఆన్ హిమ్. అండ్ ఎక్కడో ఒక దగ్గర లొంగుతాడు. అందరితోటి ఇంత టైం అండ్ ఇంత ఎఫర్ట్ పెట్టకూడదు గారు. బట్ మనోజ్కి నౌ ఐ ఫీల్ ఇంకా ఇప్పుడు వచ్చి అడిగినా కూడా పోరా నీకు చెప్పింది చాలు, నువ్వు చూసుకో అని. బికాజ్ నౌ గట్టెక్కిచ్చేసాను నేను. నా
పరానా, ఇంకా లెట్ హిమ్ లివ్ హిజ్ లైఫ్. కాదు మనోజ్ ఇప్పుడు ఒక 10 మందికి చెప్తున్నాడు ఏంటి, మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఫ్యామిలీతో కూర్చోండి, కౌన్సిలింగ్ తీసుకోండి. అవును, 100%. సో అవన్నీ మనోజ్ చాలా మెచ్యూర్డ్గా చెప్తున్నాడు బికాస్ ఆఫ్ యూ అనమాట. సో నేను ఇన్నర్ వర్క్ చేయకుండా సెల్ఫ్ హీలింగ్